వెల్కమ్ సాంగ్స్ పిల్లలు పాడతారు. పడగా ఫోన్ టైప్ చేసావా? తంబుర శ్రీకారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర శ్రీకారనాదముతో
జూనియర్స్ జూనియర్స్
రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేముంది యేసయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేముంది యేసయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేముంది యేసయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేముంది యేసయ్యా. ఎన్నో రాళ్ళకు మొక్కాను, ఎన్నో పూజలు చేశాను. ఎన్నో రాళ్ళకు మొక్కాను, ఎన్నో పూజలు చేశాను. ఆ మొక్కిన వాడిలో దేవుడు లేడయ్యా. ఆ మొక్కిన వాడిలో దేవుడు లేడయ్యా. నిన్ను చూడాలనుంది యేసయ్యా, మనసు అంగీకరించుటలేదయ్యా. నిన్ను చూడాలనుంది యేసయ్యా, మనసు అంగీకరించుటలేదయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేముంది యేసయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేముంది యేసయ్యా. నిన్ను సిలువకు మోపాను, బళ్ళెంతో పొడిచాను. నిన్ను సిలువకు మోపాను, బళ్ళెంతో పొడిచాను. ఆ చిన్ని నా రక్తం సాక్షిగా దేవుడు నీవయ్యా. ఆ చిన్ని
గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, సైనికుడాలే ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. సైనికుడాలే ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. శోధనను జయించాలి, మెలకువగా ఉండాలి. శోధనను జయించాలి, సిద్ధముగా ఉండాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనుకడుగు వేయకు, వెన్ను తప్పి చూపకు. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనుకడుగు వేయకు, వెన్ను తప్పి చూపకు. ముందుకే ముందుకే కల్వరి నీ గమ్యము, ముందుకే ముందుకే జీవమే నీ విజయము. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా. యేసు ప్రభులో నిలువు, యేసు ప్రభులా బ్రతుకు. ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. యేసు ప్రభులో నిలువు, యేసు ప్రభువులా బ్రతుకు. ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. ప్రేమతోనే గెలవాలి, అపవాది పారిపోవాలి. ప్రేమతోనే గెలవాలి, సాతాను ఓడిపోవాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా. ప్రియమైన దోస్తు ఎవరు తెలుసునా,
అతడే నా యేసు అని తెలుసునా ప్రియమైన దోస్తు ఎవరు తెలుసునా అతడే నా యేసు అని తెలుసునా మస్తు 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 మంచి దోస్తు నాలో పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్తు మస్తు 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 మంచి దోస్తు నీలో పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్తు ప్రియమైన దోస్తు ఎవరు తెలుసునా అతడే నా యేసు అని తెలుసునా ప్రియమైన దోస్తు ఎవరు తెలుసునా అతడే నా యేసు అని తెలుసునా నీకు నాకు కావాలి మంచి దోస్తు నీలలో నమ్మదగిన వారు లేరు అంత బెస్ట్ నీకు నాకు కావాలి మంచి దోస్తు నీలలో నమ్మదగిన వారు లేరు అంత బెస్ట్ నీ కోసం నా కోసం క్రీస్తు యేసు అరే నీ కోసం నా కోసం క్రీస్తు యేసు తన ప్రాణాన్ని ఇచ్చినట్టి బెస్ట్ దోస్తు తన ప్రాణాన్ని ఇచ్చినట్టి బెస్ట్ దోస్తు మస్తు 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 మంచి దోస్తు మనకు విజయాన్ని ఇస్తాడి బెస్ట్ దోస్తు మస్తు 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 మంచి దోస్తు తనను విడవకుండా పట్టుకుంటే అంత బెస్ట్ మస్తు 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 మంచి దోస్తు మనకు విజయాన్ని ఇస్తాడి బెస్ట్ దోస్తు మస్తు 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 మంచి దోస్తు తనను విడవకుండా పట్టుకుంటే అంత బెస్ట్ మస్తు 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 మంచి దోస్తు మనకు విజయాన్ని ఇస్తాడి బెస్ట్ దోస్తు మస్తు 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 మంచి దోస్తు తనను విడవకుండా పట్టుకుంటే అంత బెస్ట్ మస్తు 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 మంచి దోస్తు మనకు విజయాన్ని ఇస్తాడి బెస్ట్ దోస్తు మస్తు 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 మంచి దోస్తు తనను విడవకుండా పట్టుకుంటే అంత బెస్ట్ సీనియర్స్ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయనతో స్నేహం చేయటం ద్వారా యేసు ప్రభు మంచి దోస్తుగా ఉండేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనకు ఎవరు దోస్తుగా ఉన్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పాటల ద్వారా ఆధ్యాత్మికంగా అందరూ కూడా మేలు పొందాలి పిల్లలు ఏదైతే నేర్చుకొని ఆత్మీయంగా సిద్ధపరచబడ్డారో దాన్ని మీకు మీదట ప్రదర్శన జరుగుతూ ఉంది బెత్లెహేములో నజరెతు ఊరిలో బెత్లెహేములో నజరెతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాదిరాజును చూడమురారండి వరుడైన యేసును చూడగరారండి రాజాదిరాజును చూడమురారండి వరుడైన యేసును చూడగరారండి బెత్లెహేములో నజరెతు
అన్న చందల యేసు బాల బంగారు యేసు మనతో ఉండాలని వచ్చిండు పరలోకం విడిచి పశువుల పాకలు కొట్టిండు అన్న చందల యేసు బాల బంగారు యేసు మనతో ఉండాలని వచ్చిండు పరలోకం విడిచి పశువుల పాకలు కొట్టిండు పుట్టిన వేళ విశేషమంటూ పండుగ చేయ తరంచరండి కారణ దేవుని కాపుదల కలకాలం మనతో ఉండాలంటూ ఆరాధన చేయగరారండి మోహమ్మల్లారా కానుకలర్పించగరారండి ఓయన్నల్లారా ఆరాధన చేయగరారండి మోహమ్మల్లారా కానుకలర్పించగరారండి సమయంలో స్కిట్ ప్రదర్శించబడుతుంది. కృప ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? చర్చికి టైం అవుతుంటే త్వరగా రెడీ అవ్వ వెళ్దాం. నేను పార్టీలకి ఫంక్షన్లకే కాదండి చర్చికి కూడా రావడం లేదు. వచ్చిన దగ్గర నుంచి అందరూ నన్ను పిల్లల కోసమే అడుగుతున్నారు. అడిగి నా బాధను మరింత రెట్టింపు చేస్తున్నారు. అందుకే నేను రాను, మీరే వెళ్ళండి. చూడు కృప, పార్టీలకి ఫంక్షన్కి వెళ్ళకపోయిన నష్టం లేదు, కానీ విశ్రాంతి దినం ఆయన ఆజ్ఞను మీరితే మన శాపగ్రస్తం అవుతావు. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కృప. చాలండి, 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఆయన ఆజ్ఞలనే పాటిస్తున్నాం. అయినా మనకి ఇంతవరకు పిల్లలు లేరు. ఇంతకన్నా శాపం ఏముంటదే? చూడు కృప, నాకు అర్థం కావట్లేదు. నీకు దేవుని మీద కోపమా, నా మీద కోపమా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, నేను రాను, మీరే వెళ్ళండి. కృప కృప నిన్నే. నేను తలుపేసుకుంటున్నాను, మీరు వెళ్ళండి. కృప కృప తలుపు తీ కృప. దేవుడా, నా కోసం కాకపోయినా నా భార్య కోసమైనా మా జీవితంలో అద్భుతం చేయండి ప్రభువా. కృపా, ఓ దైవ కృప, చర్చికి వెళ్ళకుండా చాలా మంచి పని చేశావు. ఆదివారం చర్చికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళే నా ముద్దు బిడ్డలు. అయినా 15 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు. నీకు ఆ దేవుడు ఏం చేశాడు? ఈ పాస్టర్లు దేవుడు ఇస్తారంటే ఇలా అర్థాలు చెప్తారంతే. ఇచ్చే దేవుడైతే ఈ పాటికి ఇవ్వడా? నా మాట విని నీకు ఇంకా పిల్లలు పుట్టరు కృప. ఇదిగో చావు, చచ్చిపో, చచ్చిపో కృప. నిజమే, నేను చచ్చిపోతాను. ఎలాగైనా నేను చచ్చిపోతాను. పిల్లల్ని కనలేని బ్రతుకు నాకెందుకు? నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? నేను చచ్చిపోతాను, ఎలాగైనా నేను చచ్చిపోతాను. కృప 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 ఏం చేస్తుంది లోపల? ఏమైనా ఆత్మహత్య చేసుకుంటుందా ఏంటి? కృప కృప తలుపు తీ కృప. కృప ఇన్నాళ్ళు చర్చికి వెళ్ళి ఇదే నేర్చుకున్నావా? బలవంతంగా చనిపోతే నరకానికి వెళ్తాం కృప, ఇంకెక్కడికి వెళ్ళాం. చావు అనేది ప్రతిదానికి పరిష్కారం కాదు కృప. పిల్లలు లేకపోతే ఏమైంది? ఒక బిడ్డను తెచ్చి పెంచుకుందాం, అంతేగాని ఇలాంటి పని ఎప్పుడు చేయకు కృప.
కోపం లేదని మీద చేసుకున్నా గానీ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు కృప. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు చెప్పు? నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతావా? సారీ అండి, నన్ను క్షమించండి. ఆ దేవుని మీద కోపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. పోయిన వారం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని వాక్యం పాస్టర్ గారు చెప్పారు కదా, నాకు ఇప్పుడే గుర్తుకొస్తుందండి. ఆ దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆయన కోసమే జీవిద్దాం. ఇంకెప్పుడూ ఇలా చేయనండి, నన్ను క్షమించండి. చూడు కృప, 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు విశేషమైందాను కృప. పద వెళ్ళి ఇద్దరం వంట చేద్దాం. పదండి. కొద్ది రోజుల్లోనే దేవుని అసాధారణమైన శక్తి కృపా గర్భాన్ని తాకింది. మొయ్యబడిన గర్భం తెరవబడింది. చక్కని అందమైన పాపతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. విక్టర్, ఒరే విక్టర్. అత్తయ్య ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాం అత్తయ్య, కూర్చోండి. అవును, నీకు పాప పుట్టిందంట కదా, ఏది? అవునత్తయ్య. కృప, పాపం తీసుకొనిరా. పాప అక్షరం ఇలాగే ఉంది రా విక్టర్. ఇదిగో అమ్మా కృప. పాప లేక పుట్టింది కదా అని అతిగా గారాబం చేయకండి. మన గారాబమే మన పిల్లల్ని చెడగొడుతుంది. ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా పెంచాలి రా విక్టర్, సరేనా? సరే ఇదిగో అమ్మా కృప, పాపకేమైనా కొనుక్కో. సరేనా విక్టర్, నేను వెళ్ళొస్తాను మరి. సరే అత్తయ్య. I wish you many more happy returns of the day, Gifty Talli. Thanks, Daddy. డాడీ, నాకు గిఫ్టీ అని పేరు ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టానంటే అమ్మా, నువ్వు మాకు 15 సంవత్సరాల తర్వాత లేక పుట్టావమ్మా. ఆ దేవుడిచ్చిన బహుమానం తల్లి నువ్వు, అందుకే నీకు గిఫ్టీ అని పేరు పెట్టాం. ఈ సందర్భంలో నీకు స్మాల్ గిఫ్ట్. వావ్, బైబుల్. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చూడు గిఫ్టీ తల్లి, నేను ఇచ్చిన ఈ బైబుల్ రోజు క్రమం తప్పకుండా చదివితే నువ్వేది అడిగినా కొనిస్తానమ్మా. ఏది అడిగినా కొంటావా డాడీ? నువ్వు అడగాలే గాని కొండ మీద నేను తీసుకొచ్చిస్తానమ్మా. చాలండి, అధికారం చేసి మన గిఫ్టింగ్ చెడగొట్టద్దని ఆంటీ గారు చెప్పారు కదా, మర్చిపోయారా? ఆయన మన గిఫ్టింగ్ రేపు కాలేజీలో చేర్పిస్తున్నాం కదా, జాగ్రత్తలు ఏమైనా చెప్పారా లేదా మీ బంగారు తల్లికి? చూడు కృప, అందరిలాంటి మా అమ్మాయి కాదు నా బంగారు తల్లి. తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది నాకు అవమానం తీసుకొచ్చే పని ఎప్పటికీ చేయదు. చూడు మమ్మీ, డాడీకి నా మీద చాలా నమ్మకం ఉంది. నేను చాలా బాగా చదువుకొని మంచి డాక్టర్ అయ్యి డాడీ పరువు నిలబెడతాను. దాని తర్వాత నీకేమైనా జ్వరం వస్తే నేనే ఇంజెక్షన్ చేస్తాను. చాలే, కళ్ళు కంటే సరిపోదే, దానికి తగ్గట్టు కష్టపడాలి కూడా, అర్థమైందా? అలాగే మమ్మీ. చూడు గిఫ్టీ తల్లి, కాలేజ్ లో అందరు నీలాగే మంచివారు ఉండరమ్మా. చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. అందుకే నువ్వు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నేను ఇచ్చిన బైబిల్ రోజు క్రమం తప్పకుండా చదవాలి, రోజు ప్రే చేసుకోవాలి, సరేనా? ఓకే డాడీ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్క బస్ కూడా రావడం లేదు. ఈ బస్సులన్నీ ఎక్కడికి పోయాయో ఏంటో. హాయ్ గిఫ్టీ. హాయ్ రమ్య. ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నావు? నేను వెయిట్ చేస్తుంది బస్ కోసం. ఏం పర్లేదు, పాత డైలాగ్. అయినా నువ్వేంటి ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్ వేసుకున్నావు? నేను చూడు కొత్త డ్రెస్ వేసుకున్నాను. అయినా అమ్మాయి అంటే అమ్మాయా మజాకా అన్నట్టు ఉండాలి. పెళ్ళయ్యే ముసల్దాన్ని నాకు వేసుకుంటావా ఏంటి? చెప్పు. సర్లే కానీ నీ ఫోన్ నెంబర్ చెప్పు. నాకు ఫోన్ లేదు రమ్య. ఏంటి ఫోన్ లేదా?
నువ్వు కాలేజ్ అమ్మావా లేకపోతే అమ్మమ్మా? లేకపోతే ఏంటి గిఫ్ట్? ఇంకా చిన్నపిల్లలాగా 2 జల్లు వేసుకొని లాలిపాటలు తింటున్నట్టు ఎలా ఇలా ఉంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం. కాలేజ్ చదువుతున్నాం అంటే ఎంత స్టైల్ గా ఉన్నారో తెలుసా? ఫ్యాషన్ ఫాలో అవ్వాలి, మోడల్ డ్రెస్ వేసుకోవాలి, ఫోన్ మెయింటైన్ చేయాలి. అయినా ఒక్కగానే ఒక కూతురివి ఆ మాత్రం ఫోన్ కూడా కొనలేడా మీ డాడీ? చూడు నా ఫోన్ చూడు ఎంత బాగుందో. ఫోన్ మన చేతిలో ఉన్నంత వరకు ఈ ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంటుంది. ఏది కావాలన్నా పేచి పెట్టి అన్నం తింటాం మానేయాలి, అప్పుడు వాళ్ళే కొనిస్తారు. ఇదే నా సీక్రెట్, ఎవరికి చెప్పకే. ఆల్ ది బెస్ట్ గిఫ్టీ. ఒక్క ఫోన్ కొనమంటే చాలు బైబిల్ చదివావా అని అడుగుతారు. అసలు ఫోన్ కొనడానికి బైబిల్ చదవడానికి సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అద్దరిపోయింది డైలాగ్. అయినా బైబిల్ చదవడానికి ఫోన్ కొనడానికి సంబంధం ఏంటి? ఎంత ఆలోచించినా నాకు కూడా అర్థం కాలేదు. అయినా ఒక్కగానొక్క కూతురు ఫోన్ కొనమంటే కొన్న మీ డాడీ. మీ ఫ్రెండ్ రమ్యాన్ని చూడు, ఏం కావాలన్నా కొన్నారు. పేరెంట్స్ అంటే అలా ఉండాలి. జీవితం చాలా చిన్నది, టీనేజ్ లోనే ఎంజాయ్ చేయాలి. నా మాట విని నీ హృదయం నాకు ఇస్తే నిన్ను ఈ ప్రపంచానికి నీ తల్లి తండ్రి ఆ దేవుడి వల్లనే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నేను నిర్మిస్తా. నీ హృదయం నాకు ఇస్తావా? అవును, ఈ లోకం ఇచ్చే స్వేచ్ఛ స్వాతంత్రం సంతోషం నాకు కావాలి. ఇదిగో నా హృదయం. బంగారు తల్లి హృదయం ఇప్పుడు ఇది నా సొంతం. విక్టర్, ఒరే విక్టర్. అత్తయ్య రండి కూర్చోండి. ఎలా ఉన్నావురా విక్టర్? బాగున్నాం అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానులే, కానీ నీ కూతురు సారీ నీ బంగారు తల్లి ఎక్కడెక్కడ తిరుగుతుందో చెప్దామని వచ్చాను. అయ్యో అత్తయ్య, మీరేమన్నా చూసి పొరపాటు పడ్డారనుకుంటా. నా బంగారు తల అలాంటిది కాదు. నా కళ్ళు ఇంకా బాగానే కనపడుతున్నాయి రా విక్టర్. రోజు నీ కూతురు 24 గంటలు సినిమాలకు షికార్లకు తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఫోన్ లోనే ఉంటుంది. అసలు నువ్వు కూతురికి నువ్వు భయం చెప్తున్నావా? మన గిఫ్ట్ మన చేయి చారకు ముందే మన పిల్ల మన చేతుల్లో ఉండాలంటే ఒక గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేయాలి, లేకపోతే మన పిల్ల మన చేతుల్లో ఉండదు. సరేనా? తర్వాత నీ ఇష్టం, ఇంక నేను వెళ్ళొస్తాను మరి. అత్తయ్య ఏంటి ఇలా అన్నారు? నా బంగారు తల్లి అలాంటిది కాదే. ఎవరినో చూసి పొరపాటు పడ్డారనుకుంటా. సురేష్ విషయం అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఒకసారి సురేష్ కి ఫోన్ చేద్దాం. ఏంటి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? సురేష్ ఏదో మెసేజ్ పెట్టాడే. గిఫ్టీ, ఇక నీకు నాకు సంబంధం లేదు, మా ఇంట్లో వేరే సంబంధం చూశారు. ఓకే బాయ్. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? నాకు బతకాలని లేదే. అయ్యో నేను మోసపోయాను, నేను మోసపోయిన దాన్ని నేను ఇప్పుడు ఎవరి కోసం జీవించాలి? అయ్యో నువ్వు ఇప్పుడు బంగారు తల్లి కావు, నువ్వు ఇప్పుడు ఆ గిఫ్ట్ కావు, నువ్వు ఆరిపోయిన బొగ్గువి. నాకు బతకాలని లేదు, నేను చావాలి. అవును నేను చావాలి. ఇప్పుడు ఆ బంగారు తల్లి కావు. నువ్వు చచ్చిపోయే ముందు ఓ ఉత్తరం రాసి చచ్చిపో. అది చదివి నీ తల్లిదండ్రులు దొండ పగిలి చావాలా. అప్పుడు దెబ్బకు 3 పెట్టరు. బంగారు తల్లి, బంగారు తల్లి. నాన్న నన్ను క్షమించండి. మీరు ఇచ్చిన బైబిల్ చదవకపోవడం వల్లే నేను ఇలా మోసపోయాను, మిమ్మల్ని కూడా మోసం చేశాను. నన్ను క్షమించండి నాన్న. అమ్మా నన్ను క్షమించు అమ్మా. ఇక నేను వెళ్తున్నా. గిఫ్టీ, అమ్మా గిఫ్టీ తల్లి, కాలేజీ లేదా అమ్మా? కొంచెం ఈ పాలు తాగేసి పడుకోమ్మా. గిఫ్టీ, గిఫ్టీ తల్లి, గిఫ్టీ, అమ్మా గిఫ్టీ తల్లి, ఏమైందమ్మా? నోటి వెంట రక్తం ఏంటమ్మా? అమ్మా గిఫ్టీ, గిఫ్టీ తల్లి లేమ్మా. గిఫ్టీ
చేయాలో అర్థం కావడలేదు. మీ నాన్నకు ఫోన్ చేస్తాను. ఫోన్ ఏది? హలో హలో, ఏమండి? హలో ఏమండి? మన గిఫ్ట్ ఏమండి? మన గిఫ్ట్, అయ్యో గిఫ్ట్ ఏమండి? మన గిఫ్ట్. ఒక మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా. అబ్బాయి ఫోటో కూడా తీసుకొచ్చాను. అయ్యో ఇదేంటి తలుపులు తీసే ఉన్నాయి, ఎవరు కనుగొనడం లేదు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. కృపా కృపా, అయ్యో కృపా గిఫ్టీ, అయ్యో కృపా గిఫ్టీ, ఏమైందమ్మా? అయ్యో యేసయ్యా వీళ్ళకి ఏమైందయ్యా? అమ్మో కృపా గిఫ్టీ, ఏమైందమ్మా మీకు? అయ్యో యేసయ్యా కృపా గిఫ్టీ, ఏమైందమ్మా మీకు? కృపా కృపా కృపా, ఇంకెక్కడి కృపా? కృపా లేదు, గిఫ్ట్ లేదు. నేను అప్పుడే చెప్పాను కదరా గారాబం చేయకు అని. నువ్వు నా మాట విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఇద్దరు శవాలై పడి ఉన్నారు. అయ్యో కృపా గిఫ్ట్, ఏమైందమ్మా? అరే నీ బంగారు తల్లి ఏదో ఉత్తరం రాసింది, చదువురా. గిఫ్ట్ 15 రోజుల తర్వాత లేక పుట్టావమ్మా. ఎందుకు ఇంత పని చేసావు? గిఫ్ట్ లేమ్మా. గిఫ్ట్ బైబిల్ చదువుంటే ఇలా సవంగా మారకపోదుకమ్మా. గిఫ్ట్ లేమ్మా. గిఫ్ట్ నువ్వు నన్ను మీ అమ్మనే కాదమ్మా, ఆ దేవుళ్ళు కూడా మోసం చేశావమ్మా. గిఫ్ట్ లేమ్మా. కృపా కృపా లే కృపా లే కృపా, నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారా? కృపా లే కృపా, కృపా లే కృపా. ఈ లోకంలో నేను ఎవరి కోసం బతకాలి? నా గిఫ్ట్ తల్లి కూడా చనిపోయింది, నేను బతకలేను. కృపా నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నాకున్న ఆయుధాలన్నిటిలో ఈ ప్రధానమైనది ఈ సెల్ ఫోన్తో యాక్టర్లు డాక్టర్లు ఒక్కరేంటి అందరినీ నా వశం చేసుకుంటా. ఈరోజు ఈ బంగారు తల్లి, రేపు నువ్వే కావచ్చు. ఎవరైతే ఇలాంటి మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తూ చూడకూడదు చూస్తూ వాటి ద్వారా కలిగే నష్టం ఎంతో గొప్పదని మనం ఈ స్కిట్ ద్వారా చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రతి వారు కూడా దైవభక్తితో తమకేమైనా పిల్లలను లేదా మీరు మనమందరం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి అలాగూ దేవుని కొరకు జీవిస్తే క్షేమం ఉంటుంది, లేకపోతే భయంకరమైనటువంటి నష్టం అనేది కూడా మనం ఇప్పుడు చూస్తూ వచ్చాం. అలాంటి స్థితి నుండి ప్రతి ఒక్కరు కూడా తప్పించబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దయచేసి ఉన్న పాటలో నెమ్మదిగా కూర్చోండి. అక్కడక్కడ అందరూ వెళ్ళిపోయారు కొంతమంది. అందరూ ఈ స్థలంలో పిల్లలు పెద్దలు అక్కడక్కడ ఉన్నారు. అందరూ కూడా నెమ్మదిగా కూర్చోండి.
ఇక్కడ కూడా స్థలం ఉంది, పిల్లల్ని ఇక్కడికి పంపించండి. బయట అక్కడక్కడ ఇంకా ఎవరైనా ఇళ్ళ దగ్గర ఉంటే కూడా పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు మీరు కూడా త్వరగా వచ్చి ఇక్కడ కూర్చోండి. పిల్లల బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుతా వచ్చిన భలే భలే మాట, బంగారు మాట. ఏ మాట? బంగారు మాట. మరి లేక లేక 10 ఏళ్లకు బంగారు తల్లి వారికి ఇవ్వబడింది. అయితే ఏమైపోయింది? లోకాన్ని ప్రేమించి చెల్లును ప్రేమించి అందులో చెడిపోయినటువంటి పరిస్థితి, నష్టాన్ని కలిగించే పరిస్థితి మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ లోక వార్తలు మనుషునికి నష్టాన్ని కలిగిస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ బంగారు మాట, అనగా బంగారు కంటే శ్రేష్టమైనది ఈ మాటలు. ఈ మాటలను వింటే ఆశీర్వాదం. ఈ మాటలు ఎవరైతే విని ఆలకిస్తారో వారి జీవితంలో క్షేమాన్ని పొందేవారుగా ఉంటున్నారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే పాట పాడుతా వచ్చాం, బంగారు మాట, యేసు మాట. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ దాదాపు 2000 భాషల్లో పైగానే ముద్రించబడిన గ్రంథం. దీనికి ఒక పేరుంది, హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథానికి కూడా ఈ పేరు లేదు. ఈ యొక్క బైబిల్కి మాత్రమే ఈ పేరు ఇవ్వబడతా వచ్చింది. ప్రియ సోదర సహోదరి, ఈ బైబిల్ ఎంతో మంది జీవితాలను మార్చింది. మనిషిని నడిపించడానికి ఒక దిగుచూచు లాంటిది, లేదా మార్గాన్ని చూపించేటువంటి గమ్యస్థానానికి చేర్చే దిగుచూచిని చూపించేటటువంటిదిగా ఈ యొక్క బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఇందులో రాయబడినది అనుసరించి నడుచుకుంటారో వారి జీవితంలో ఎంతో ఆశీర్వాదం. ఎంతో మంది ఇళ్ళల్లో బైబిల్ ఉన్నాయి, ఎంతో మంది ఇళ్ళల్లో బైబిల్ ఉన్నాయి. పిల్లల దగ్గర బైబిల్ ఉన్నాయి, పెద్దల దగ్గర బైబిల్ ఉన్నాయి. మరి స్త్రీలు, పురుషులు ప్రతి వారి దగ్గర లేదా ప్రతి కుటుంబంలో. కానీ బైబిల్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో ఒక మూల పడేసి ఉంటారు. ఆ బైబిల్ ఇవ్వాల్సిన ప్రాధాన్యత చాలా మంది ఇవ్వరు. ఆ బైబిల్ ఇవ్వబడుతుంది మరి నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ నాయనమ్మో, లేకపోతే అమ్మమ్మో, తాతయ్యో, మరి తల్లిదండ్రులు, పిల్లలారా, యవనస్తులారా ప్రేమించి దేవుని యొక్క వాక్యం మీకు ఇస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నావా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించే వ్యక్తిగా ఉండాలా. నువ్వు చెప్పచ్చు, నేను క్రైస్తవుడను లేదా క్రైస్తవ వేతను అని చెప్పచ్చు. లేకపోతే మరి తాత కాలముల నుండి మేము క్రైస్తవులము, లేకపోతే మాకు క్రీస్తు తెలుసు అని బహుశా చెప్పచ్చు. దేవుని వాక్యం దేవునిలో లేకుండా ప్రియులారా మరి నీ జీవితం వ్యర్థంగా చేయబడుతుంది. చాలా మంది జీవితాల్లో ఈ యొక్క వాక్యము లేదా బైబిల్ కలిగి ఉంటారు కానీ బైబిల్ చదవరు. దాదాపు 3000 భాషలు దగ్గరగా మాట్లాడేవారు నేటి దినాన ఈ బైబిల్ గ్రంథం చదువుతాం. మనిషి యొక్క జీవిత చరిత్ర ఇందులో రాయబడింది. మరి ఈ యొక్క భూలోక చరిత్ర అంతటి కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనిషిని యొక్క పరాకాష్ఠ ఇందులో ఉంచబడింది. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క పరాకాష్ఠ ఇందులో ఉంచబడినది. ప్రియ సహోదర సహోదరి, ఈ బైబిల్ గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ బైబిల్ లేకుండా మనుషుడు ఈ లోకములో ప్రియ సహోదర సహోదరి ఏమి చేయలేని వాడుగా ఉంటా వచ్చాడు. ఈ బైబిల్ ద్వారానే మానవుడు సమస్తాన్ని కనుగొనగలుగుతా వచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం ద్వారానే సమస్తాన్ని, ఈ కరెంటు బైబిల్ గ్రంథం ద్వారానే మరి జ్ఞాపకం చేయబడతా ఉంది. నువ్వు నేను వేసుకునే దుస్తులు బైబిల్లో నుండే మనుషుడు కనుగొనగలిగా. మనము చదువుతున్న బుక్స్, క్యాలెండర్లు, లేకపోతే మనము చదివేట పేపర్ కావచ్చు, బైబిల్ చూసే ఈనాడు ఈ మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. బైబిల్ నుండే ఈ మాట లేదా ఈ మానవుని కనుగొన్నాడు. ప్రియ సోదర సోదరి, ఎన్నో
ఉపయోగకరమైనటి భూమి మీద మనుషుడు అనుభవిస్తున్న పదవి కూడా బైబిల్ లేకుండా లేదు. దేవుని యొక్క వాక్యం లేకుండా లేదు. మానవుడు అనుభవిస్తున్న పద్ధతి కూడా దేవుని వాక్యం నుండి మానవుడు పొందుతున్నాడు. మరి ఇట్టి గ్రంథాన్ని ఇచ్చిన దేవుని నువ్వు ఎలాగూ ప్రేమిస్తున్నా? ఇట్టి గ్రంథాన్ని ఎలాగూ చదువుతున్నా? ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా మనుషుల యొక్క జీవితంలో నెమ్మది క్షేమాన్ని పొందేవాడుగా ఉంటున్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకనే ప్రియ సోదర సహోదరి, ఈ క్రిస్మస్ పండుగలు మనము ఆచరిస్తా చాలా మంది ఈ లోకంలో జీవిస్తా ఉంటున్నారు. మంచిదే. అయితే క్రిస్మస్ అనగా క్రీస్తును కలిగి ఉన్నది జ్ఞాపకం చేయబడుతుంది. ఈ బైబిల్లో అనేకమైనటువంటి అద్భుతకరమైన మాటలు గ్రంథస్థం చేయబడతా ఉన్నాయి. మరి ఈ యొక్క స్టేజ్ పైన, ఈ యొక్క డయాస్ పైన మనం గమనించినట్లయితే ఒక వాక్యం ముద్రించబడింది. ఏంటి ఆ వాక్యం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు పుట్టాడు. ఎందుకొరకు రక్షకుడు పుట్టాడు? రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణకు దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఎంబడిపడి గ్రామంలో మేమందరము కూడా ఇక్కడ చేరరావడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. పాటల ద్వారా, స్కిట్ ద్వారా దేవా మీ జీవమును కూర్చిన మాటలు దేవా ప్రకటించబడతా వచ్చాయి. చూసిన వారిలో, విన్న వారిలో కార్యం చేయండి. తిరిగి చదవని లేఖనాలు మా కొరకై పంచిపెట్టండి. సమయం దీవించండి. నాతో మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ దర్శించండి. మీరు ఎందుకు కొరకు వచ్చారో, దేని కొరకు వచ్చారో మేము గుర్తించుకున్న వారమై మీ కొరకు జీవించినట్లుగా సహాయపడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియులారా, మా దేశులారా, అన్నాక తమ్ముడ చెల్లి, స్నేహితులారా, శ్రేయాభిలాషులారా, గ్రామస్తులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క స్థలానికి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో 11వ వచనములో దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు ఈ లోకములో పుట్టాడు. ఎందుకొరకు పుట్టాడు అనేది మనం గ్రహించాలి. ఎవరి కొరకు పుట్టాడు, పుట్టి ఏం చేశాడు? ఈ లోకములో పుట్టి మనుషులందరి కొరకు ఆయన ఏం చేశాడు అనేది మనము గ్రహించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఈ లోకానికి తీసుకురాబడ్డాడు. ఈ లోకములో పుట్టి ఆయన ఏం చేయడానికి ఇష్టపడ్డాడంటే 9వ వచనం చూడండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు. ఇక్కడ కూర్చున్న వారందరి కొరకు, ఈ శబ్దం వింటున్న వారందరి కొరకు, మనందరి కొరకు ఆయన పుట్టాడు. ఆ వార్త ఇక్కడ తెలియజేయబడుతుంది. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ఏం ప్రకాశిస్తా ఉంది ఇక్కడ? మహిమ. కరెంటు పోయిందనుకోండి, ఎలా ఉంటది? చీకటి ఉంటది, వెలుగు ఉండదు, తేజస్సు ఉండదు. ప్రియులారా, మరి దేవుడు మహిమ గలవాడు. దేవుని యొక్క తేజస్సును మానవుడికి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మహిమ
అనే కాడ ఒక మాట మనం చెప్పచ్చు, లేదా దేవుని యొక్క వెలుగు అని కూడా చెప్పచ్చు, దేవుని యొక్క తేజస్ అని కూడా చెప్పచ్చు. చూడండి, మరి మనం గమనించినట్లయితే దేవుడు వెలుగునివ్వడానికి లోకానికి వచ్చాడు. దేనివ్వడానికి వచ్చాడు? వెలుగునివ్వడానికి. అనగా చీకటి దేవుడు తొలగించి దేవుడు వెలుగుతో నింపడానికే లోక రక్షకుడుగా నీ కొరకు నా కొరకు వచ్చాడు. బైబిల్లో అనేక మంది ప్రజలు వెలుగు దగ్గరికి వచ్చారు, వెలుగును చూశారు. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. అందులో భాగంగా మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. రాజైన హేరోదు దినములయందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. నక్షత్రాన్ని చూసి ఆయన్ను పూజించడానికి వచ్చా. నక్షత్రం స్టార్. ఆదికాండం 1వ అధ్యాయంలో భూలోకమంతా కూడా చీకటి మయముగా ఉంది. చీకటి మయము ఆయన పగటిని వేయడానికి ఏ జ్యోతినంట? పెద్ద జ్యోతిని. రాత్రిని వేయడానికి చిన్న జ్యోతులను ఏం చేశాడంట? ఆయన నిర్మించాడు, కలుగజేశాడు. అందుకే ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగా ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అల్లాడుచుండెను. జలములపై ఏం చేస్తా ఉన్నంట? అల్లాడడం అంటే కొట్టి బిడ్డలాడడం. ఒక పంజరం ఉంది, లేదా ఒక మంచిగా దాంట్లో ఒక పావురము లేదా పెట్టను వేస్తే ఎలా కొట్టి బిడ్డలు ఆడుకుంటుందో పిల్లలు మనం గమనిస్తే, మరి ఇక్కడ దేవుని ఆత్మ అల్లాడుతా ఉంది. ఎందుకో తెలుసా? ఇక్కడ చీకటి ఉంది, అక్కడ వెలుగు లేదు. అందుకని ఆత్మదేవుడు ఏమవుతున్నాడు? ఇక్కడ అల్లాడుచుండారు. అల్లాడడం. స్కిట్లు చూశా, నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. కొంతమందిని ఇక్కడ చూశా, ఏడుతున్నారు. అమ్మా తల్లి 15 సంవత్సరాలకు లేక బిడ్డను ఇస్తే బిడ్డను కోల్పోయినారు అనుకోండి. తల్లి ఘోషణ, తండ్రి ఘోషణ ఎక్కడుంటుంది? తల్లడిల్లిపోతా. ఒక స్కిట్ చూస్తేనే, ఆ ప్రదర్శన చూస్తేనే మనుషులకు ఎంతో బాధ అనిపిస్తుంది. అలాగే పిల్లల తల్లిదండ్రులు తల్లడిల్లిపోవడం, అలాగే దేవుడు తల్లడిల్లిపోతున్నాడు మనుషుని కొరకై. మనుషుడు చీకటిలో ఉన్నాడు. అది ఇక్కడ దేవుని ఆత్మ అల్లాడుచుడని రాయబడింది. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. 15వ వచనం, భూమి మీద వెలిగించుటకు ఆకాశ విశాలమందు జ్యోతుల ఎండుగాక నీ పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను ఏం చేశాడంట? అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, పెద్ద జ్యోతి. దానికి ఏమని పేరుంది? పెద్ద జ్యోతికి ఏమని పేరు? సూర్యుడు. తర్వాత రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. అందుకని నైట్ ఏంటని? చంద్రుడు. కొన్నిసార్లు చీకటి అయిన తర్వాత అప్పుడప్పుడు ఏం కనబడతా ఉంటాయి? చుక్కలు కనబడతాయి. ఏం కనబడతాయి చెప్పండి? తూర్పు దిక్కున చుక్క బుట్టే మీరమ్మో ఓ మీరమ్మో, చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు, మేము వచ్చినాము మొక్కిపోవుటకు.
కాబట్టి తూర్పు దిక్కున ఏముంటుందంట? ఆ చుక్కలు అనగా వెలుగు, స్టార్ లాగా. ప్రియ సోదర సహోదరి, దేవుడు చూడండి వెలుగును సృజించాడు. దేవుడు చీకటిని దూరపరిచాడు. వెలుగులో ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. నేటి దినాల్లో ఇది బయట, ఇంటి మీద అక్కడక్కడ స్టార్లు కనబడతా ఉంటాయి, వెలుగుతా ఉంటాయి. ఆ స్టార్, ఆ వెలుగు బయట వెలగడం కాదు, వెలగడం మంచిదే కాదన్నాం. మనుషుని యొక్క హృదయములు వెలగాలి. మనుషుని యొక్క హృదయాన్ని వెలిగించడానికే శుభ్రం వచ్చాడు. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ వెలుగును చూచి 10వ వచనం 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. దేని చూసి అమ్మా, అనలారా, అక్కలారా, తమ్ముడా, చెల్లి, దేని చూసి? నక్షత్ర వెలుగును చూచి. ఆ వెలుగు ఆ బాలున్న చోటికి, ఆ వెలుగు లేదా ఆ శిశువు ఉన్న చోటికి తీసుకొచ్చింది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు. వారు ఇంటిలోకి వచ్చారు. నీవు ఇంటికి వెలపడముంటే ఆశీర్వాదం పొందలేవు. ఇంటికి వెలపడముంటే ఈ వెలుగు నువ్వు చూడలేవు. ఇంటికి వెలుపడ జీవిస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందలేవు. వారు నాడు ఆ శిశువును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. వారు నక్షత్రం చూచి 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనములో యెరూషలేములోనికి రావడం అనే మాట మనం చూస్తాం. దేవుని ఇంట్లోకి రావడం అనే మాట మనం చూస్తాం. కాబట్టి వారి జీవితాల్లో ఆ వెలుగును చూస్తా వచ్చారు. ఆ వెలుగు జ్ఞానులు పొందిన వెలుగు, జ్ఞానులు చూచిన వెలుగు నీవు కూడా చూడాలని ప్రభు కోరుతున్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయము. ఇక్కడ మాట జ్ఞాపకం చేయబడుతుంది. 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఏం చేస్తా ఉన్నట్ట? ఉదయించెను. అనలారా, అక్కలారా, నక్షత్రము ఎక్కడ ఉదయించబడుతుంది? ఎక్కడ? యాకోబులో. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. మోసము అనే మాట ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? చీకటి. యాకోబులో ఉదయించాడు. నక్షత్రము యాకోబు యొక్క జీవితం అనగా చీకటిలో ఉన్న మనుషుల్ని దేవుడు వెలిగించాలని కోరుతా వచ్చాడు. మనుషుడు చీకటిలో ఉన్న ఆ నక్షత్రం, రోడ్డు మీద ఉన్న నక్షత్రం, ఇంటి గోడ మీద ఉన్న నక్షత్రం, ప్రియులారా, అవి బాహ్యంగా కనబడుతున్నాయి కానీ నక్షత్రమైన యేసు ప్రభు, వెలుగైన యేసుక్రీస్తు ప్రభు మనుషుల్లో వెలగాలని కోరుతున్నాడు. మనుషుని యొక్క చీకటిని తొలగించాలని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు ఏం చూడాలంట? గొప్ప వెలుగు. ఏ వెలుగు చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏ వెలుగంట? గొప్ప వెలుగు. అది సామాన్యమైనటువంటి వెలుగు కాదు. ఆశామాషతో కూడినటువంటి వెలుగు కాదు. ఇది గొప్ప వెలుగు. ఆ వెలుగే యేసు ప్రభు. చీకటిలో ఉన్న జనులు ఏం చూస్తున్నారంట? గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద
ఏం ప్రకాశిస్తా ఉందంట? వెలుగు. మరణ ఛాయలో అనగా మరణానికి సిద్ధంగా ఉన్న వారిలో వెలుగు ప్రకాశిస్తా ఉంది. నేను దావిది పడిన ముందు రక్షకుడిని కొరకు పుట్టాడు. ఎవరి కొరకు తెలుసా? మరణానికి సమీపంగా ఉన్న వారి విషయమై. ఏంటి మరణం? పాపం వలన వచ్చు జీతం మరణం, నిత్య నరకం, అగ్నిగొండం. కాబట్టి పిల్లరా, ఇట్టి మరణము మనుషుడు పొందడం దేవునికి ఇష్టములే. దేవునికి ఇష్టములే. నువ్వెంత దుర్మార్గుడమైనా, దుర్మార్గులమైనా, చెడిపోయిన వాడమైనా, చెడిపోయిన దానివైనా నీ తల్లిదండ్రులని నక్కలు చేర్చుకుంటారు, ప్రేమిస్తారు. కొన్నిసార్లు తునీకరించవచ్చు. కాకి పిల్ల కాకి ముద్దున్నట్లుగా ఎవరి పిల్లలు వారికి ఎలాగుంటారంట? ముద్దుగా ఉంటారు. ప్రియ సోదర సోదరి, మనం నిర్మించిన దేవుడు, మన నిర్మాణకుడు, మనకు వెలుగునిచ్చిన దేవుడు, గొప్ప వెలుగునిచ్చిన దేవుడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురావాలని కోరుతున్న ఆ దేవుడు మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమిస్తున్న దేవుడు. మనల్ని తునీకరించడు. నువ్వు చీకటిలో ఉన్నా, నీ పాపములో ఉన్నా, నువ్వు లేకపోతే ఘోరాంధకారమైన జీవితంలో ఉన్నావు, నువ్వు నాకొద్దు అనలే ప్రభు. దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు చీకటిలో ఉన్నావా? ప్రియ సోదర సహోదరి, ఈ చీకటి పాపములో ఉన్నావా? ఆ పాపములోనే కోరకపోయి అక్కడే ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ప్రభు దగ్గరికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి ఎవరైనా సరే ప్రభు సన్నిధికి వస్తే మరణము నుండి తప్పించబడతాం. మరణం నుండి తప్పిస్తాడు, నిత్య నరకం నుండి తప్పిస్తాడు, అగ్నిగోళం నుండి తప్పించబడతాం. ఈ రాత్రి ఎవరైనా సరే ఈ వెలుగు నీలోనికి రావాలంటే వెలుగును నువ్వు ప్రేమించాలి. ఈ వెలుగును హృదయంలోకి రమ్మని నువ్వు ఆహ్వానిస్తావు. అప్పుడే ఆ వెలుగు వస్తుంది. మరణ ఛాయ గల వారి మీద, చీకటిలో ఉన్న ప్రజల మీద, మోసయుక్తమైన జీవితంలో ఉన్న వారి మీద వెలుగు ప్రకాశిస్తా ఉంది. ఇదే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని. ఒక మాట మనం చూస్తున్నాం. గుడ్డివారి కన్నులు తెరవబడాలి. ఏం తెరవబడాలా? నేను రక్షకుడు ఎందుకు వచ్చాడు? నీ ఇంట్లో భయం ఉంది కానీ చదవలేని గుడ్డోడిగా మిగిలిపోతున్నా. దేవుడి యొక్క వాక్యం ఇంట్లో ఉంది, చదవలేని గుడ్డిదానిగా నీ జీవిస్తున్నా. అందుకని నీ కన్ను మూసుకుపోయాయి. దేవుడి వాక్యం అంటే చదవలేని స్థితి, దేవుడి మందిరం అంటే కనబడని స్థితి, ప్రభు అన్న కానరాని స్థితి మనుషులు జీవిస్తున్నాడు. అలాంటి గుడ్డోల కొరకే ఎవరొచ్చారు? యేసు ప్రభు వచ్చారు. గుడ్డి వారి కన్నులు తెరవడానికే. కుంటేళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు, కుంటేళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు, స్వస్థతను పొందెనురో ఓరన్నో యేసన్నా, వచ్చెనురో ఓరన్నో యేసన్నా. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు, కుంటోళ్ళు, చెవిటోళ్ళు, స్వస్థతను పొందెనురో ఓరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా. పశువుల పాప
ఆయన అందరినీ బాగు చేయాలని కోరాడు. నువ్వు దేవుని చూడాలా, నువ్వు ప్రభుని చూడాలా. ఆనాడు పూర్వదేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని అనుసరించి వచ్చారు ఇంటిలోనికి. అక్కడ ప్రభుని చూశారు. వారి జీవితంలో అత్యానందం కలిగింది. ఇక్కడ యేసుప్రభు ఎవరి కొరకు వచ్చాడంటే గుడ్డి వారి కన్ను తెరవడానికి. మన కన్ను కానీ చూడలేకున్నా ఈయన మనోనేత్రాన్ని వెలిగించేవాడు, చీకటిని తొలగించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రభు దగ్గరికి వస్తే మానవ సంబంధమైన చీకటిని తొలగిస్తాడు, దేవుని యొక్క వెలుగు చేత నింపబడతాడు. ఆ వచనం చివరి భాగంలో వెలుగు అనే మాట చూస్తాం. ప్రియ సోదర సహోదరి, గుడ్డివారి కన్నులు బంధింపబడిన వారి బంధకాల నుండి విముక్తి ఇవ్వడానికి రక్షకుడు పుట్టాడు. ఆయన చీకటిలో ఉన్న వారి కొరకు, మరణ ఛాయలో ఉన్న వారి కొరకు, గుడ్డి వారి కొరకు ఈ లోకానికి యేసు ప్రభు తీసుకురాబడ్డాడు. ఆయన వారి కొరకే కాదండి, అనేక మంది ప్రజల కొరకు కూడా తీసుకురాబడ్డాడు. అంబడిపడిలో ఉన్న మనందరి కొరకు మాత్రమే కాదు, అచ్చంపేట మండలం, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచ యావత్వం మీద ఉన్న ప్రజలందరి కొరకు ఆయన వచ్చాడు. ఆ దేశమని ఈ దేశమని భేదం లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మధ్యలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం, చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. కాబట్టి ఇక్కడ చీకటిలో ఉన్న ప్రజలు వెలుగు చూశారు. ఎవరు వారు అనగా జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో నుండి ఉన్న ప్రజలను. ఎలాంటి ప్రజలంట? మొదటిది జెబూలూను దేశం, రెండోది నఫ్తాలి దేశం, మూడోది యోర్దాను ప్రాంతం, లేదా నాలుగోది సముద్ర తీరమున ఉన్న ఎవరంట? అన్యజనులు. ఇదందరి కొరకై యేసు ప్రభు వచ్చాడు. అనగా ఆ దేశం అనేది ఈ దేశం అనలేదు. అందుకనే బైబిల్లో కూసు దేశం మొదలుకొని హిందూ దేశం అనే మాట చెప్తారు. మన దేశం కూడా ప్రపంచ యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు ప్రపంచ నడిబొడ్డున యెరూషలేం ఆసియా ఖండములో యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించాడు. మంది ఆసియా ఖండం అదేనండి, అక్కడ ఆసియా చూడండి, మన ఎంత ధన్యులమో. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ప్రపంచ నడిబొడ్డును జన్మించాడు. సెంటర్ ప్లేస్ యెరూషలేం. కాబట్టి ప్రతి దేశస్తులు ఆ దేశమట్ల ఈ దేశమట్ల ప్రియులరా, లేకుంటే వారు వీరు ఆ కులం ఈ కులం అని లేదు. ఎన్ని మానవుడు కల్పితముగా పుట్టించుకున్న పేర్లే. బైబిల్లో 2 కులాలు, ఒకటి స్త్రీనిగా పురుషునిగాను, స్త్రీనిగాను దేవుడు నిర్మించాడు. తన స్వరూపం తన పోలిక చెప్పిన దేవుడు మానవుని నిర్మించాడు. ఆయన మన నిర్మాణకుడు, మనలందరినీ సృజించినవాడు. ప్రియ సోదర సహోదరి, ఇక మనం గమనించినట్లయితే ప్రతి దేశస్తుల మీద ఏం ఉంది? ఇక్కడ వెలుగు. అనగా చీకటిలో కూర్చున్న ప్రజలు ఏం చూస్తున్నారంట? గొప్ప వెలుగును. మరి ఇక్కడ చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఏం చేసిందంట? ఉదయించుట. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార మహిమ క్రీస్తు ఉదయించెను. ఉదయించే దివ్య రక్షకుడు నీ కొరకు నా కొరకు ఆయన ఉదయించబడ్డాడు. ఘోరాంధకారములో ఈ చీకటిలో ఉన్న మానవుని వెలిగించడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. ప్రతి దేశస్తుల కొరకు వచ్చాడు.
చిన్నవారని, యవనస్తులని, పెద్దవారని ఏ భేదము లేదు. ఆయన అందరికి వచ్చాడు. వెలుగు ఉంది. ఎవరికి వెలుగు చెప్పండి? లైట్ అందరికి. నీళ్లున్నాయి, నీళ్ళు తాగుతున్నాం. అందరు తాగుతున్నారు. మేము నీళ్ళు తాగమండి అని చెప్పాలనుకుంటున్నారా? నీళ్ళు తాగమని ప్రతి ఒక్కరు నీళ్ళు తాగుతున్నారు. వెలుగు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. యేసు ప్రభు అందరి కొరకు వచ్చాడు. యేసు ప్రభు నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై వెలుగుగా వచ్చాడు. అందులో మోసగాల కొరకు వచ్చాడు, అందులో చీకటిలో వారి కొరకు వచ్చాడు, అందులో మరణ ఛాయ గల వారి కొరకు వచ్చాడు, అందులో గుడ్డి వారి కన్ను మూసుకొని ఉంటాయి. దేవుడు కాన్నారు వాళ్ళకు, దేవుడు లేదు దయ్యం లేనట్టుగా ఉంటారు. వారి కొరకు వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఆయన ప్రతి దేశస్తుల కొరకు వెలుగుగా ఇవ్వడానికి వచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనమండి. మరియు శిశువా, ఆ. నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. ఆ. మన దేవుని మహావాత్సల్యమును బట్టి ఆ. వారి పాపములను క్షమించడం వలన వారి పాపములు క్షమించడం వలన మన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్టు ఆ. ఆయన మార్గములను సిద్ధపరచుటకై ఆ. నీవు ప్రభువులకు ముందుగా నడుతువు. ఆ. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయలోని కూర్చుండు వారికి మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? భూలోకములో విద్యుత్తు కనబెడతారు. నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ విద్యుత్ కేంద్రం, బొగ్గు, తర్వాత వాటికి ఏం కావాల్సి ఉన్న వాటన్నిటిని వేసి కరెంట్ తయారు చేస్తారు. ఈ భూలోక వెలుగు ఉన్నటువంటి ఎప్పుడు పోతుందో పోతుంది. ఈ వెలుగు ఆ వైరు ఈ వైరు పోయింది అనుకోండి. అయితే ఈ వెలుగు ఎప్పుడు ఉండేది? యేసుప్రభు వెలుగు. అయ్యమ్మ, ఆకాశము భూమి గతించిన ఈ వెలుగు గతించదు, నా మాట గతించమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పైనుండి వచ్చింది. భూలోకం నుండి వచ్చిన వెలుగు కాదు, మనుషుడు కనుగొన్నటువంటి వెలుగు కాదు. పరలోకము నుండి వచ్చిన వెలుగు. పరలోకం నుండి మానవుడిని వెలిగించడానికి కొరకై వెలుగుగా వచ్చాడు ఆయన. ఇది పరలోకం నుండి తీసుకురాబడిన వెలుగు. ఆ వెలుగే ఎవరంట? లోకరక్షకుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయన ఏముందంట? ఈ పరలోకం నుండి వచ్చిన వెలుగు. ఈ వెలుగు ఆయనలో ఏముందంటే జీవం. ఏముంది చెప్పండి? జీవం. నా ప్రాణం పోయిందనుకోండి, ఏమండి? బొమ్మలాగా ఏమండి? బాగా కదా పక్కన ఊపిరి కాబట్టి ఏం చేస్తున్నా? మాట్లాడుతున్నా, వాక్యం చెప్తున్నా, బోధిస్తున్నా. పిల్లరా, ఊపిరి లేకపోతే బొమ్మే లేదా మట్టి దేహం కదండి. అయితే పిల్లరా, యేసుక్రీస్తు ఊపిరి మనలో ఉంది కాబట్టి మనం జీవము కలిగిన వారంగా ఉండాలి. జీవము కలిగిన వారంగా ఉండాలి. దేవుడు తన జీవముతో మనల్ని నింపడానికి ఇష్టపడ్డాడు. 4వ వచనం 1:4. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులకు ఏంటంట? వెలుగుగా వచ్చింది. ఎక్కడండి? లూకా సువార్త 1:79వ వచనంలో పైనుండి తీసుకురాబడింది వెలుగు. ఈ పైనుండి వచ్చిన వెలుగు ఇది భూసంబంధమైన వెలుగు కాదు. మనుషుల జీవము లేదు. మనుషుడు దేవుని యొక్క జీవాన్ని కోల్పోయాడు. గుడ్డివాడిగా అయిపోయాడు, మరణ ఛాయలో ఉన్నాడు, లేకపోతే అవిధేయుడిగా ఉన్నాడు, మోసయుక్తమైనటువంటి జీవితంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. ఇలాంటి మానవుని వెలుగుతో నింపడానికే యేసయ్య మనందరి కొరకై వెలుగుగా వచ్చాడు. ఆయన జీవం మనల్ని నింపుతాడు. తన జీవం ఎండిపోయిన ఎముకల్లో ఆయన జీవం పోశాడు. ఎండిపోయిన ఎముకలు లేచి నిలబడ్డాయి ఆయన మాట ప్రకారం. ఎండిన ఎముకలన్నీ తిరిగి దేవుడు జీవింపజేశాడు.
ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిపోయిన ఎముకల్లో ఏం వాసనంట? జీవంతో. అమ్మ, అన్న, అక్క, తమ్ముడా, దేవుని జీవం నిలలేదేమో. ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో. అయ్యా, నీ జీవం నాకు దయచేయి, నీ జీవముతో నన్ను నింపు అంటే దేవుని తన జీవముతో నిన్ను నింపుతాడు. ఆ వెలుగు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 9వ వచనం, 4:9 వచనం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని ప్రతి మనిషిని ఏం చేస్తుందట? వెలిగించుచున్నది. ప్రతి మనుషుని ఏం చేయకూడుతుంది? వెలిగించుట, వెలిగించుట. కాబట్టి దేవుడు ప్రతి మనిషిని వెలిగించాలని కోరుతున్నాడు. ప్రతి ఒక్క మనిషిని, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, మరి ఆ జీవం లోకంలోకి వచ్చింది, ఆ జీవం అందరినీ కూడా వెలిగించాలని కోరుతాము. అందుకే నేడు దావీదు పట్టణం ముందు లోక రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ప్రతి మనిషిని వెలిగించాలా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, చిరులు లేదు, పెద్దలు లేదు, ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వెలుగును నువ్వు ప్రేమిస్తే, ఈ వెలుగు నీకు కావాలని అడిగితే ఈ వెలుగు నీ దగ్గరకు వస్తుంది. ప్రతి మనుషుడు వెలుగుగా ఉన్న చీకట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అయ్యా అమ్మ, ఆరిపోయిన స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నీ కుటుంబం వెలుగుతూనే ఉండాలా. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే మరణకరమైన పరిస్థితులలో అయ్యో నా దీపం, నా కుటుంబం ఆరిపోయిన స్థితిలో ఉన్నావే అని ఒకవేళ కలవరంతో ఉన్నావా? లేకపోతే వెలుగుగా దీపములాగా ఉండే పెద్ద దిక్కు నేను కోల్పోయిందని అయ్యో నాకు ఎవరు అని చింతిస్తున్నావా? అయితే ప్రభు నేను వెలిగిస్తాడు. అయ్యా, నా దీపం మారిపోయింది, నా దీపం మారిపోయింది, నా కుటుంబం వెలుగుపోయింది, చీకటి వచ్చింది, పాపం వచ్చింది, గొడవలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి, నెమ్మదైన స్థితి, ఇంట్లో భర్త, భార్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అత్తమామల మధ్య. అయ్యా, ఆరిపోయిన బ్రతుకులాగా మా ఆరిపోయిన బతుకుల్లో మీ జీవం పోయంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన జీవంతో నింపుతాడు. ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తలసి నా హృదయము నీ కొరకు ప్రజల పరిచితే. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకు ప్రజల పరిచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఈ రాత్రికి 60 సమయంలో సోదరి, అయ్యా నా ఇంటి దీపం నేను వెలిగించయ్యా అంటే ఆయన వెలిగిస్తాడు. 119వ కీర్తన 105వ వచనంలో అంటే, నీ వాక్యము నా పాదములకు దీపం, త్రోవకు వెలుగు. ఆయన నిన్ను వెలిగిస్తాడు.
వెలుగుతో నింపుతాడు. వెలుగును నువ్వు ప్రేమించు. ఈ వెలుగు నీ దగ్గరికి వచ్చింది. రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన సామాన్యమైన మానవుడిగా మనుషులందరి కొరకు తీసుకురాబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వెలుగు లోకంలో ప్రకాశిస్తా ఉంది. ప్రతి మనిషిని వెలిగించాలని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము. మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. జీవపు వెలుగు కలిగినని వారితో ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసు నేను లోకమునకు వెలుగును. లోకానికి ఎవరంట? లోకానికి ఎవరు ఆయన చెప్పండి? ఆయన వెలుగు. అందుకే ఇక్కడ నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవకూడదు. నువ్వు నిజంగా ప్రభువును నమ్మిన వ్యక్తివైతే, ప్రభు కొరకు జీవించే వ్యక్తివైతే, మారు మనసు పొందిన వ్యక్తివైతే, బాప్తిజం తీసుకున్న వ్యక్తివైతే, బైబిల్ చదువుతున్న వ్యక్తివైతే, నిజమైన క్రైస్తవులైతే నువ్వు చీకటిలో నడవవు. ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, చీకటి మాటలు, చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు. ప్రియ సోదర సహోదరి, నువ్వు దేంట్లో నడుస్తున్నావు? ప్రభుతో నడుస్తున్నావా? ప్రభు మార్గంలో నడుస్తున్నావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైనటువంటి ప్రభు బిడ్డవైతే చీకటికి దూరంగా ఉంటావు. ఆ చీకటి పాపం, ఆ చీకటి త్రాగుబోతాడు, ఆ చీకటి అవిధేయత, ఆ చీకటి తిరుగుబాటు, ఆ చీకటి గుణాలను మనస్పర్ధ, వాటన్నింటికి నువ్వు స్వస్తి చెప్తా, వాటన్నింటికి నువ్వు దూరంగా ఉంటా. వెలుగునే వెంబడిస్తా. నిజంగా నువ్వు వెంబడిస్తున్నావా? నువ్వు వెలిగించబడ్డావా? నువ్వు వెలుగుతో నింపబడ్డావా? రక్షించబడిన సహోదరి, నేను క్రైస్తవుడను, క్రైస్తవత్వం చెప్పుకుంటున్నా. దేవుని వెంబడిస్తున్నావా? ప్రభంట ఎవడైనా నన్ను వెంబడింప కోరిని ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలనంట. ప్రభువును వెంబడించే వ్యక్తిగా మనం ఉండాలి. ఇదివరకు నామకార్థంగా జీవిస్తే సరిపోదు. నామకార్థంగా ఎందుకు ఆదివారం అట్లా వచ్చేది వెళ్ళిపోతే సరిపోదు. ఏదో ఈ మీటింగ్కి వచ్చి అలాగొచ్చి వెళ్ళిపోతే మరి దేవుడు ఇష్టపడదు. నువ్వు నిజంగా ప్రభువును నమ్మాలి, నిజమైన వెలుగు పొందాలా. అందుకొరకే ఈ యొక్క కోడికను ఏర్పాటు చేయబడింది. అందుకనే ఈ యొక్క బహిరంగ సభ ఇలాగ ఏర్పాటు చేయబడింది. నీవు వెలుగు దగ్గరికి రావాలి. అందుకొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నీ రక్షకుడు లోకంలో ఎందుకొరకు పుట్టాడు? ఎవరి కొరకు పుట్టాడు? చీకటిలో ఉన్న మానవుని వెలుగుతో నింపడం కొరకే. ప్రతి మనిషిని ఆయన వెలుగుచాలని కోరుతున్నాడు. ఆ వెలుగును ప్రేమించు, ఆ వెలుగు దగ్గరికి రా. రెండు మాటలు గుర్తు పెట్టుకోవాలి. వెలుగు చేత నింపబడిన నీవు, యేసు ప్రభువా నా చీకటిని, నా పాపాన్ని తొలగించు అని అడిగే నీవు, లేదా ప్రభువుకు హృదయము అర్పించిన నీవు, యేసు ప్రభు వెలుగులు ఏం చేయాలా? నడవాలా. ప్రభు యొక్క వెలుగులో నడిచేవారు బైబిల్లో భక్తులున్నాడు. ఆయన పేరు 300 సంవత్సరాలు నడిచాడంట. ఏం పేరు ఆయన పేరు చెప్పండి? హనోకు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఒక దినము కూడా తన నడక కొట్టు వల్ల ప్రభు కొరకు చక్కగా నడిచాడు. ఒక్కసారి రక్షించబడినట్టు నేటి వరకు నడక ఎన్నిసార్లు పంపబడిందో చూడవచ్చు. నువ్వు ఎలాగ దేవుని వెంబడిస్తున్నావు, ఎలాగ దేవుని నడుస్తున్నావు. రెండోది, వెలిగించబడిన నీవు. యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యోహాను పత్రిక 2:10. మొదటి యోహాను పత్రిక. తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడున్నాడంట? వెలుగులో ఉన్నాడు.
తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి నడుచుచున్నాడు. చీకటి అతని కళ్ళకి ఏం కలిగేసినట్ట? గుడ్డితనము చేస్తుంది చీకటి. ఇక్కడ రాయబడుతుంది, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. నీ తోటి సహోదరు ఎలాగ ప్రేమిస్తున్నా? బైబిల్ సెలవిస్తుంది, నిన్ను వలే ఇంకొక మాట అంట, ఏమంటారు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటాడన్నా, అలాగే నీ పొరుగు వారి దేని కూడా ఏమంటారు చెప్పండి? ప్రేమించాలి. మన ప్రభు మనల్ని ప్రేమించాడు. నువ్వు పొరుగు వారిని ప్రేమించక ప్రభు నన్ను ప్రేమించు. బైబిల్ సెలవిస్తా ఉంది, పొరుగు వారిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి. ఎలాగో మన ప్రభు ప్రేమించాడు కదా. ప్రేమించేదం అధికముగా ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆసక్తితో నీ సహోదరుని ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించాలి. ప్రభువును వెంబడించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వెంబడించాలి, దేవుని కొరకు జీవించాలి. తర్వాత ఇతరులను కూడా నువ్వేం చేయాలా? ప్రేమించాలి. దేవుడు మనం ప్రేమించాడు. ప్రియ సోదర సహోదరి, ఎలాగ ప్రేమించాడంటే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరున్నారు? అయ్యా అమ్మ, మోసగాళ్ళు, గుడ్డివారు, మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, ఇలాంటి ప్రజలందరినీ దేవుడు ప్రేమించి పైన కుమారుడు యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు పంపించాడు. ఆయన ఎంతగానో నువ్వు ప్రేమిస్తున్నాడు. మన పాపులమైన, అవధీలమైన, చెడిపోయిన వారమైన, చీకట్లో ఉన్న వారమైన ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకొరకు రక్షకుడికి ఈ లోకంలో ఆయన పుట్టాడు. ప్రతి ఒక్కరిని రక్షించాలి. అలాగే యోహాను సువార్త 13:1 తాను ఈ లోకం నుండి వెళ్ళవలసిన గడియ ఎరిగిన వారిని లోకంలో తన వారిని ప్రేమించాడు. ఆయన అంతం వరకు ప్రేమించాడు. యేసు ప్రభు కొన్ని క్షణాల్లో శిలువ వేయబడుతుండగా, ఆయన శిలువకు అప్పగించబడుతుందని తెలిసి కూడా, మరణానికి అప్పగించబడుతుందని తెలిసి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలందరినీ కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఒక్క చెల్లి ప్రభుని ప్రేమిస్తున్నాడు. ఆయన అంతవరకు ప్రేమించాడు. ఆ ప్రేమను నీవు పొందాలని ప్రభు కోరుతున్నాడు. ఆ ప్రేమ నువ్వు పొందాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆ ప్రేమ హృదయంలో చేర్చారు. ఆ యేసు ప్రభు హృదయంలో చేర్చారు. ప్రియ సోదర సహోదరి, నీ జీవితం మార్చబడుతుంది.
నీ జీవితం మార్చబడుతుంది. అందుకే నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఎవరి కొరకు? చీకటిలో మరణ ఛాయలు నిత్య నరకానికి వెళుతున్న ప్రజల కొరకే ఆయన లోకానికి వచ్చి శిలువ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి వచ్చాడు. ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడిన రక్తం. యేసు రక్తం ప్రతి పాపం కడుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపం శుద్ధి చేస్తుంది. ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి పాపినైనా యేసు రక్తం పవిత్రపరుస్తుంది. ఎప్పుడు? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగంటే చాలు, ప్రభు కడుగుతాడు. ఆ ఉన్న పాటని కళ్ళు మూసుకున్నాడు. ఉన్న పాటను అక్కడికి వారందరూ కూడా కళ్ళు మూసుకోనండి. అన్నలారా, అక్కలారా, యేసు ప్రభు యొక్క రక్తం నీ పాపాన్ని కడిగేదిగా ఉంది. యేసు ప్రభు యొక్క రక్తం నిన్ను శుద్ధి చేసేదిగా ఉంది. యేసయ్యను ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులను ప్రేమించకపోవచ్చు, నీ అన్నదమ్ములను ప్రేమించకపోవచ్చు, నీ అక్క చెల్లెలు కూర్చోవాలా? ఎవరు లేకుండా కూర్చొని ఎంతో గంభీరకరమైన సమయం. 2 నిమిషాలు. నీ సోదరి ప్రభువును ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరిని ప్రేమించకపోవచ్చు, ప్రభువును ప్రేమిస్తున్నాడు. నీ చీకటిని దేవుడు తొలగించడానికి ఇక్కడికి వచ్చాడు. వెలుగులో వచ్చాడు, లోక రక్షకుడిగా వచ్చాడు. నీ కొరకై, నా కొరకై, అందరి కొరకు వచ్చాడు. మరణ ఛాయలో చీకటిలో ఉన్న వారి కొరకు, నరకానికి సిద్ధంగా ఉన్న వారి కొరకే వచ్చాడు. అన్న, అక్క, తమ్ముడా, చెల్లి, ఈ ప్రభు నీ హృదయంలో కోరుతున్నాడు. ఈ వెలుగు నీ వెలుగు రావాలని కోరుతున్నాడు. ఈ వెలుగు నీ హృదయంలో ఉండాలని కోరుతున్నాడు. అయితే చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, కూర్చోండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడగయ్యా, నన్ను ఈ బిడ్డగా చేసుకోయ్యా అంటే ప్రభు చేస్తాడు, క్షమిస్తాడు. ఆయన రక్తంతో నేను కలుగుతాడు, శుద్ధి చేస్తాడు. యేసు ప్రభువులో లేకుండా ఎన్ని క్రిస్మస్ పనులు చేసినా అన్ని కూడా రక్తమే. అమ్మ, అక్క, తమ్ముడ, చెల్లి, గోడ శరణంలో ఇంటున్న వారైనా, ఇక్కడ కూర్చున్న వారైనా, యేసు ప్రభు నాకు కాదు. యేసు ప్రభు తెలుసుకున్నా. యేసు ప్రభు, ఓ ప్రభు నన్ను వెలిగించు, నా జీవితాన్ని వెలిగించు, నా మనని వెలిగించు, మరణం నిత్య నరకం నన్ను తప్పించు, ఆరిపోయిన కుటుంబం జీవితం, ఆరిపోయిన దీపం తిరిగి వెలిగించు ప్రభు అంటే వెలిగిస్తాడు. యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు, నా కొరకు లోకానికి వచ్చా, రక్షణగా పుట్టా, శిలువలో రక్తం కాచా, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావయ్యా, నీ రక్తంతో నా పాపాన్ని కడగడు. చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను నీ బిడ్డగా ఉంటా, ఈ రోజు నుంచి నీ రక్తంతో నన్ను కడగడు. ఇది చిన్న ప్రార్థన నువ్వు చేస్తా ఉంటే ప్రభు నీకు కావాలని, యేసు ప్రభు నీకు కావాలని, ఇంకా రక్షణ పొందకుంటే ఈ రోజు నుంచి నేను ప్రభు కొరకు జీవిస్తా, ప్రభు బిడ్డగా ఉండాలని కోరుతున్నా. యేసు ప్రభు, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అని అడుగుతా ఉంటే నీ తలకు పైగా చేయి పైకి ఎత్తాడు. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా యేసు ప్రభువును ఎవరైనా హృదయంలో చేర్చుకోకపోతే, యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే, సహోదరి దేవుని అంగీకరించుడు గాక. సహోదరులు, యవనస్తులు, ఈ స్థలం నీది కాదు, సాతాను గాడు వచ్చి నేను ముట్టాడు. మరి సాతాను యొక్క చెరలు నీవు ఉంటే నశించి అడగకపోతే, అమ్మా దేవుని నిన్ను క్షమించుడు గాక. మీకు ఒక కార్డు ఇస్తారు, కార్డు తీసుకొని తీర్మానం కార్డు. ఎవరైనా సరే, అమ్మ దేవుని రక్షించుడు గాక. రక్షించబడిన వారు కాదు, ఏదో రోగం కొరకు దాని కొరకు కాదు, యేసు ప్రభు కొరకు నేను జీవిస్తా, యేసు ప్రభు కొరకు నేను ఉంటా, యేసు ప్రభు కొరకు నేను బ్రతుకుతా అనేవారు మీ తలకు పైగా చేయొచ్చాడు. అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు జీవిస్తా. ఎవరొస్తున్నారా? అన్న, అక్క, తమ్ముడ, చెల్లి, ఎవరైనా సరే, ఎవరొస్తున్నారు ఇక్కడ కూర్చున్నావా? కళ్ళు కూర్చుకుంటారా? అటు చొరవద్దు. బయట వారైనా సరే, అక్కడికి వారైనా సరే, యేసు ప్రభువా, నా పాపాలు క్షమించు. అయ్యా, నా పాపాలు క్షమించబడాలి. నేను దేవుని బిడ్డగా ఉండాలని కోరుతున్నా. నేను దేవుని కొరకే జీవించాలని కోరుతున్నా. ఈ సభ కొరకే, ఈ యొక్క నీతి కొరకే ఇచ్చేసిన ఓ అక్క, ఏ తమ్ముడా, ఏ చెల్లి, ఎవరైనా సరే, మరణానికి మర్యాద లేదు. యేసు ప్రభు నమ్ముకొని లోకాన్ని విడిచిపెట్టి పరలోకంలో ఉంటా. రేపు నీకేమి సంభవించి తెలియదు. ప్రభు నిన్ను
కోరుతున్నాడు. పాడైపోయిన హృదయం, చెడిపోయిన హృదయం కోరుతున్నాడు అంతే. నిన్నుండి ఏమో ఆశించలే. నీ హృదయములో యేసుప్రభు చేర్చుకో. యేసుప్రభు అర్థమైన కదా, యేసుప్రభు నాకు కావాలా అని ఇంకెవరైనా ఉన్నారా? మీ తలకి పైగా చేయొచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ముగించలేనా? ఎనిబడి ఎనీవన్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ సహోదరి ఇంకా ప్రార్థన చేయగలుగుతున్నాం, ముగించగలుగుతున్నాం. చేయి స్పష్టంగా పైకి ఎత్తాలి. అమ్మ దేవుని క్షమించడు గాక, దేవుని రక్షించడు గాక, దేవుని ఆశీర్వదించడు గాక. అక్కడ సహోదరి దేవుని క్షమించడు గాక, దేవుని నీ ఇంటిని నీ దీపాన్ని వెలిగించడు గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? నిజమైన తీర్మానం, నేను ప్రభు హృదయం అర్పిస్తున్నా, ప్రభు నా హృదయంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను, నేను దేవుడి కొరకు జీవించాలని కోరుతున్నా అనే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే రక్షించబడిన వారు కాదు, ఇంతకు మునుపు బాప్తిజం చేసుకున్న వారు కాదు, ఇంకా యేసు హృదయం అక్కడ మధ్యలో సహోదరి ప్రభు నేను రక్షించుకున్నా. ఉన్నారా? బ్రదర్స్ వైఫ్ తమ్ముడా, ఇక్కడ ముగిస్తే రేపు నువ్వు గ్యారెంటీగా జీవిస్తామని నీకు తెలియదు. ఎప్పుడేం సమస్య తెలియదు. యవనస్తురాల్లో గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువును హృదయం లేకుండా, యేసు ప్రభువును నువ్వు జీవించకుండా ఉంటే నీ జీవితం ముగించబడితే నీకు నరకమే. చిన్న ప్రార్థన చేయి, హృదయంలో చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువైన పాపి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడగండి అని చిన్న ప్రార్థన చేయి. ప్రభు క్షమిస్తాడు, ప్రభు నేను అంగీకరిస్తాడు. ఇంకా ఏమైనా ఉన్నారా? మీ తలకు పైగా చేయొచ్చాడు. అయ్యా యేసు ప్రభు కొరకు నేను జీవిస్తా, యేసు ప్రభు కొరకు నేను జీవిస్తా, యేసు ప్రభు నాలోనికి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. ఈ రోజు నుండి నేను దేవుని బిడ్డగా దేవుని కొరకు జీవిస్తా. ప్రియ సోదరులు ఇంకా ఉన్నారా? ముగించలేస్తున్నా, ప్రార్థన చేస్తా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణ దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దయను బట్టి స్తోత్రాలు, నీ మంచితనం బట్టి స్తోత్రములు, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా కొరకు వెలుగుగా మీరు లోకానికి వచ్చారు. ప్రతి మనిషిని మీరు వెలిగించాలని దేవా ఇష్టపడతా వచ్చారు. దేవా మీ వెలుగుతో నింపండి. యేసయ్యా ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ రాత్రి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఈ రాత్రి యేసు ప్రభు నాకు కావాలా అని ఎవరైతే వారి మిమ్మల్ని హృదయానికి ఆహ్వానించారో అటు వారిని క్షమించండి, ఆశీర్వదించండి. మీ మాటలు ఫలింపచేయండి. అలాగే రక్షించబడిన మేము యేసు ప్రభు యొక్క వెలుగులో ఉండి నడిచే వారముగా, ప్రభు యొక్క వెలుగులో జీవించే వారంగా, యమనించే వారంగా వెలుగులో ఉండే మేము దేవా మా యొక్క సహోదరులు, మా యొక్క సహోదరులను, మా కుటుంబీకులు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారిగా సిద్ధపరచాలి. నీ వెలుగు చేత మమ్మల్ని గ్రామంలో చేపట్టి పరిచయం దీవించండి. గ్రామ ప్రజలు రక్షించండి. సంఘాన్ని ప్రజలు చేరవచ్చిన దేవుని బిడ్డలు యెరూషలేములో ఇలా మేమందరం దేవా ఆయా బ్రాంచ్ కలిసి ఈ యొక్క కోరికలు కలిగి ఉండడానికి మా ప్రియులు చేసిన ఈ యొక్క ఏర్పాటు కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి. ఎవరి అవసరంలో ఉన్నారో, అక్కడితో ఉన్నారో వారి అవసరం అక్కలు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో తీర్చండి. చీకటి నుండి వెలుగులోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి. మీకే వందనాలు చెల్లిస్తుంది. యేసు ప్రభు గొప్ప దేవుడు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆధారమైన సన్నిధి మనతో చేరి వచ్చిన వారందరితో, లోకములో ఉన్న సకల పరిశుద్ధులతో ప్రభు సదాకాలం తోడయుండి కాపాడుగాక. ఆమేన్. దయచేసి గమనించండి.